మీ అందరికి నా రీల్స్ చూపెడతాను చూడండి. ఇదిగో ఈ రీల్ చూసావా? ఈ రీల్ చూడండి, ఈ రీల్. ఈ రీల్ చూడు, మొగుడు పెళ్ళాలి రీల్ ఇది. చూడు చూడు చూడు. అక్క నీకు మస్తు ఫాలోవర్స్ ఉన్నారక్క. నువ్వు రీల్స్ మంచిగా చేసావు. మరి ఏమనుకుంటున్నావు? చూస్తే నవ్వొస్తుంది. చూస్తుంటే మీరందరూ మంచోళ్ళలాగానే ఉన్నారు. మరి అమ్మాయిని ఎత్తుపోవడం ఏంటి బ్రదరు? మేము మంచోళ్ళమే అక్క. పరిస్థితులే ఈ పని చేయించినాయి. పైసలు కావాల్సి వచ్చినాయి. ఎందుకు? ఇదిగో వాడికి పెళ్లి. పెళ్ళా? ఏంటక్క పెళ్ళంటే అంత జలక్కిచ్చావు? మిమ్మల్ని చాలా ఎడ్యుకేట్ చేయాలయ్యా. కమాన్, ఈ ఫోన్ పట్టుకో. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా మీకు? తెలవదు, ఒకసారి చేసుకుంటేనే కదా తెలిసేది. పెళ్ళైతే ఏమవుతుందిరా? పెళ్ళం వస్తుంది. ఆ తర్వాత పిల్లలు అవుతారు. తర్వాత ఏముంది? దుకాణం బంద్ అవుతుంది. వాళ్ళ కోసం బ్రతకడంలో మీ జీవితం ఆగం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెళ్లి చేసుకోవడం అంటే ఓపిగ్గా కూర్చుని నీ గొయ్యి నువ్వే తవ్వుకోవడం అన్నమాట. అట్లట్లక్క చెప్తా నేను. పెళ్ళైతే పెళ్ళం వచ్చుడు కాదు, దాంతో పాటు టార్చర్ కూడా వస్తుంది. నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, నీకు పనేమి లేదా, ఇంట్లోనే తగలడ్డావు అంటది. పోనీ అలా అంటోంది కదా అని బయటికి పోయి ఆలస్యంగా ఇంటికి వచ్చావు అనుకో, ఏం పీకినావు ఇంత ఆలస్యంగా ఇంటికి వచ్చావు అంటది. అవ్వక్క నువ్వు కరెక్ట్గా చెప్పినావు. నా బెల్లం గిట్లనే అంటది. విన్నారా? సరే, పెళ్ళైంది, పిల్లలు పుట్టలేదనుకో టెన్షన్ పడతారా? పిల్లలు పుట్టిండ్రు, వాళ్ళకి స్కూల్లో సీట్ రాలేదు, టెన్షనే కదా. సరే, సీటు కూడా వచ్చింది. పిల్లాడికి చదువు రాలేదు, టెన్షనే. అది చదువు కూడా వచ్చింది, ఉద్యోగం రావట్లేదు. ఉద్యోగం వచ్చింది, పెళ్లి కావట్లేదు. పెళ్ళయింది, పిల్లలు పుట్టట్లా, ఆ పిల్లలకి చదువు రావట్లేదు. ఏం చేస్తారు? అమ్ము మొత్తం భరించలేం కదక్క. పెళ్ళాం కోసం, పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ పెళ్లిల కోసం, ఇలా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడవడం తప్ప మధ్యలో నీ కోసం నువ్వు ఏడ్చింది ఎక్కడైనా ఉందారా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అర్థమైనట్టే ఉంది కానీ ఏమీ అర్థం కావట్లేదు.